సో JNTU R23 బీటెక్ 22 ఈసీఈలో ఇప్పటివరకు అన్నీ పెట్టేశానండి. ఈసీఏ ఇందాక పెట్టాను చూసుకోండి, ఎలక్ట్రానిక్ సర్క్యూట్ అనాలిసిస్. ఇక మిగిలింది ఇంకో 2 ఉన్నాయి, అంటే ఒకటి MBAది, ఇంకోటేమో ఈసీ వాళ్ళది కోర్ది, ఎనలాగ్ అండ్ డిజిటల్ కమ్యూనికేషన్ ADC. సో అందులో ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్పమని అడుగుతున్నారండి, దాని గురించి అయితే చెప్పబోతున్నాను. ముందుగా అయితే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ద్వారా కాల్ చేయండి. సో ఇందులో R23 వాళ్ళకి వచ్చేసరికి ఏంట్రా అంటే, సో షార్ట్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి కాబట్టి యూనిట్ 1 వచ్చేసరికి ఏంటంటే యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్లో సో షార్ట్ క్వశ్చన్ ఎలా ఉంటుంది, వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ మాడ్యులేషన్ అని చెప్పేసి అడుగుతాడు. లేకపోతే హౌ డూ యూ జనరేట్ DSBSC వేవ్స్ అని చెప్పేసి అడుగుతాడు. లేకపోతే ఈ టైమ్ డొమైన్ స్పెసిఫికేషన్స్, ఫ్రీక్వెన్సీ డొమైన్ స్పెసిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటికి ఈ SSB మాడ్యులేషన్కి లేకపోతే కాస్టస్ లూప్కి వాటికి ఖచ్చితంగా అయితే అవి అడుగుతాడు అనమాట. లేకపోతే ప్రిన్సిపల్ ఆఫ్ వెస్టికల్ సైడ్ బ్యాండ్ మాడ్యులేషన్ గురించి రాయమని చెప్పేసి అడుగుతాడు. ఇక ఎస్ఏ క్వశ్చన్స్ పరంగా చూసుకుంటే ఈ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ వేవ్స్ ఏవైతే ఉంటాయో వాటి డిటెక్షన్ గురించి రాయమని చెప్పేసి అడుగుతాడు. వాట్ ఈజ్ మెంట్ బై స్విచ్చింగ్ మాడ్యులేటర్ అని చెప్పేసి అడుగుతాడు అండి. లేకపోతే హౌ డు జనరేట్ AM వేవ్స్ అని చెప్పేసి అందుట్లో టైప్స్ ఉంటాయి కదా, DSBSC మాడ్యులేషన్ అని, లేకపోతే DSBSC మాడ్యులేషన్ అని, లేకపోతే SSB మాడ్యులేషన్ అని, వాటి మీద ఇచ్చేదానికైతే ఛాన్స్ ఉంటుంది. డిమాడ్యులేషన్ ఆఫ్ SSB వేవ్స్ మీద కూడా ఒక క్వశ్చన్ ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఇక యూనిట్ 2లో చూసుకున్నట్టయితే షార్ట్ క్వశ్చన్స్ పరంగా వాట్ ఈజ్ మెంట్ బై ఫేజ్ మాడ్యులేషన్, వాట్ ఈజ్ మెంట్ బై ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్, లేకపోతే వాట్ ఈజ్ ద ఈక్వేషన్ ఫర్ కాన్స్టెంట్ యావరేజ్ పవర్ దాని మీద, లేకపోతే వాట్ ఈజ్ మెంట్ బై వైడ్ బ్యాండ్ FM, లేకపోతే వాట్ ఈజ్ మెంట్ బై నేరో బ్యాండ్ FM అని చెప్పేసి అడుగుతాడండి. ఇక ఎస్ఏ క్వశ్చన్స్ పరంగా చూసుకుంటే FMకి AMకి కంపారిజన్ ఖచ్చితంగా ఇస్తాడు. లేకపోతే స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది ఫేజ్ లాక్ లూప్ అని చెప్పేసి అడుగుతాడండి. లేకపోతే ఈ FM సిగ్నల్ డిటెక్షన్ మెథడ్స్ మీద ఈ ఫేజ్ లాక్ లూప్ మీద ఖచ్చితంగా ఇస్తాడు. ఇది కాకపోతే ట్రాన్స్మిషన్ బ్యాండ్ విడ్త్ ఆఫ్ FM వే మీద ఒక క్వశ్చన్ ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఇక యూనిట్ 3 పరంగా చూసుకున్నట్టయితే ట్రాన్స్మిటర్స్లో వచ్చేసరికి షార్ట్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, సో వాట్ ఆర్ ద డిఫరెంట్ రిసీవర్ టైప్స్ అని చెప్పేసి అడుగుతాడు. లేకపోతే వచ్చేసరికి వాట్ ఈజ్ మెంట్ బై ఫ్రీక్వెన్సీ చేంజింగ్, వాట్ ఈజ్ మెంట్ బై ఫ్రీక్వెన్సీ ట్రాకింగ్ అని చెప్పేసి అడుగుతాడు. లేకపోతే వాట్ ఈజ్ మెంట్ బై యాంప్లిట్యూడ్ లిమిటింగ్ అని చెప్పేసి అడుగుతాడు. ఇక ఎస్ఏ క్వశ్చన్స్ పరంగా చూసుకుంటే స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిసీవర్స్ అని చెప్పేసి అడుగుతాడు. ఎక్స్ప్లెయిన్ ది వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్యూన్ రేడియో ఫ్రీక్వెన్సీ రిసీవర్ అని చెప్పేసి అడుగుతాడు. లేకపోతే కంపేర్ AM రిసీవర్స్ విత్ FM రిసీవర్స్ అని చెప్పేసి అడుగుతాడు. ఇక యూనిట్ 4 పరంగా చూసుకున్నట్టయితే షార్ట్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, సో ఇందులో వాట్ ఈజ్ మెంట్ బై DSB, వాట్ ఈజ్ మెంట్ బై SSB, వాట్ ఈజ్ మెంట్ బై పల్స్ మాడ్యులేషన్, ఓకే వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ పల్స్ మాడ్యులేషన్ అని చెప్పేసి అడుగుతాడు. ఇలా షార్ట్ క్వశ్చన్స్. ఎస్ఏ క్వశ్చన్స్ పరంగా చూస్తే స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నాయిజెస్ అని చెప్పేసి అడుగుతాడు. ఎక్స్ప్లెయిన్ ది నాయిస్ ఇన్ AM, B SSB, C FM రిసీవర్స్ అని చెప్పేసి ఇస్తాడండి. ఇక వచ్చేసరికి అందులో స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది PCM జనరేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్ అని చెప్పేసి అడుగుతాడు. హౌ డూ యూ క్వాంటైజ్ ది నాయిస్ అని చెప్పేసి అడుగుతాడండి. సో ఇది యూనిట్ 4. ఇక యూనిట్ 5 చూసుకుంటే షార్ట్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, సో ఇందులో వచ్చేసరికి షార్ట్ క్వశ్చన్స్ వాట్ ఈజ్ మెంట్ బై డిజిటల్ మాడ్యులేషన్ అని చెప్పేసి అడుగుతాడు. లేకపోతే వాట్ ఈజ్ పవర్ స్పెక్ట్రా అని చెప్పేసి అడుగుతాడు. వాట్ ఈజ్ మెంట్ బై బ్యాండ్ విడ్త్ ఎఫిషియన్సీ అని చెప్పేసి అడుగుతాడు. లేకపోతే వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఐ డయాగ్రామ్స్ అని చెప్పేసి అడుగుతాడు. సో ఎస్ఏ క్వశ్చన్స్ పరంగా చూస్తే స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది ఫాలోయింగ్ అని చెప్పేసి ASK, B BPSK, C BFSK. సో ఇక ఇంకో క్వశ్చన్ ఎలా ఉండొచ్చు, వాట్ ఈజ్ మెంట్ బై ఆప్టిమమ్ రిసీవర్ అని చెప్పేసి అడుగుతాడు. డ్రా ది డిఫరెంట్ ఐ డయాగ్రామ్స్ అని చెప్పేసి అడుగుతాడు. ఓవరాల్గా ఇదండి, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్.